ప్రతి గింజ మీద తినేటోళ్ళ పేరు రాసుంటది అంటారు. కానీ అది సావిత్రో, సతిగాడో, వెంకటేశో, సంతోషో కావాలని ఏం లేదు. ఏ పందులో, కుక్కలో, ఎలుకలో కూడా కావచ్చు. తినేదాకా తెలియదు ఎవరి పేరు రాసున్నదనేది. ఏంది మూతులు గట్ల తిప్పిర్రేమో. మీరు ఇప్పుడు తినంగా మిగిలిన బువ్వను వారేస్తే మరి గాజీవరాసే కదా తినేది. పొద్దుగాల టిఫిన్ సెంటర్లా ప్లేట్ పూరీలు తెప్పించుకొని 3 తిని 1 ఇడిచి పెడతారు. మళ్ళీ 2 ఇడ్లీలకు ఆర్డర్ ఇస్తారు. అండ్లా కూడా 1 సగమే తింటారు. ఇక పగటిలు హోటల్లా చిచ్చా ఎగ్ ఫుల్ మీల్స్, ఏక్ ఎక్స్ట్రా ఎగ్ ఆమ్లెట్ అని ఆర్డర్ ఇచ్చి ఫుల్ మీల్స్ ను సగం తిని చెయ్యి గడిగి లేచిపోతారు. ఎంత తింటే హోటల్ ఓనర్ది ఏం పోయింది? ఫుల్ మీల్స్ కు బిల్ వచ్చిందే లెక్క. బిర్యానీ తిన్నా గంతే. ఒక్కొక్కళ్ళు ఇంతింత ఇడిచి పెడితే రోజు బండెడు తిండి ఖరాబ్ అవుతుంది ఒక్కొక్క హోటల్లా. ఇట్లా ఖరాబ్ కావద్దనే సెంటర్ సర్కారోళ్ళు ఒక రూల్ తెద్దాం అనుకుంటుండ్రు. ప్లేట్ ఇడ్లీ అంటే 2 వస్తాయా, 3 వస్తాయా, 4 వస్తాయా? ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉండేది కస్టమర్ కు ముందుగానే చెప్పాలి. అన్నం కూడా గంతే. ఫుల్ మీల్స్ అంటే పావు షేర్ వస్తుందా, అంతకంటే ఎక్కువ వస్తుందా? సింగిల్ అంటే ఎన్ని ముద్దల పువ్వు వచ్చేది చెప్తే దాన్ని బట్టి ఆర్డర్ ఇస్తారు. ఎక్కువ తక్కువ తెప్పించుకొని ఖరాబ్ చేయరని సెంటర్ వాళ్ళ ప్లాన్ ఇది. కరెక్టే మరి. గంటెడు బువ్వ ఖరాబ్ అయిందంటే రైతుల కష్టం, పండిన భూమి, పారిన నీళ్లు అన్ని వేస్ట్ చేసినట్టే లెక్క. మనోళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని ఎక్కువ తిండి ముంగట పెట్టి ఎక్కువ పైసలు గుంజే ఓనర్లు ఇది పాటిస్తారా అనేదే డౌటు. కానీ తినలేనంత తిండి తెచ్చి బిల్లు ఎక్కువేమంటే మేమెందుకు ఇస్తామనే సోయి మనకు కూడా రావాలి ముందుగాల.